సార్ రీసెంట్గా చూసుకుంటే ఐఐటి కాన్పూర్లో దాదాపు ఓవరాల్గా 30% ఆఫ్ సూసైడ్స్ అనేవి ఐఐటి కాన్పూర్లో జరుగుతూ ఉన్నాయి. అండ్ పిహెచ్డి స్కాలర్స్ కానివ్వండి, సో కొంత స్లేవ్స్ లాగా ట్రీట్ చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో అన్ని ఐఐటీస్ నుంచి అంటే ఐఐటీలో సీట్ వస్తే జీవితం మారిపోద్దని అందరూ అనుకుంటే అక్కడికి వెళ్ళి జీవితాలు ఆగిపోతూ ఉన్నాయి. సో దీన్ని అసలు ఎలా చూస్తారు మీరు? అంటే ఒకటి సూయిసైడ్స్ అన్నది నా ఒపీనియన్లో సార్ ఐఐటీస్ మాత్రమే పరిమితం కాదు. అవును సార్. ఆల్ రైట్, సూయిసైడ్స్ అన్నది మేము అన్ని చోట్ల చూస్తాం. కాకపోతే ఐఐటీస్ కొంచెం హై ప్రొఫైల్ ఇన్స్టిట్యూషన్స్ కాబట్టి నంబర్ 1. నంబర్ 2, మనం ఏమనుకుంటామంటే ఐఐటీస్కి ఎవరు వెళ్తారు? అకాడమికలీ బ్రిలియంట్ స్టూడెంట్స్ వెళ్తారు, అకాడమికలీ అకంప్లిష్ స్టూడెంట్స్ వెళ్తారు. సో వీళ్ళు సూయిసైడ్ చేసుకోవడం ఏంటి అన్నది ఒక డౌటు. సో దీనివల్ల దానికి ఎక్కువ పబ్లిసిటీ వస్తుంది. ఓకే, కాకపోతే వాస్తవం ఐఐటీస్లో సూయిసైడ్ జరుగుతున్నాయి. ఐఐటి కాన్పూర్ ఎందుకు, మొన్న రీసెంట్గా ఐఐటి హైదరాబాద్లో కూడా జరిగాయి. కాకపోతే ఐఐటీస్లో ఆల్ కైండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారండి. అండర్ గ్రాడ్యుయేట్స్ ఉంటారు, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉంటారు, పిహెచ్డీస్ ఉంటారు. ఆ రీసెంట్ సూయిసైడ్ అన్నది ఇక పిహెచ్డి స్కాలర్ కాకుండా ఐఐటి కాన్పూర్లో ఈ మధ్య తరచుగా కొన్ని సూయిసైడ్స్ అవుతున్నాయి. దానికి పలు కారణాలు ఉన్నాయి. ఓకే, మనం జనరలైజ్ చేయకూడదు. సూయిసైడ్ అన్నది యాక్చువల్లీ మెంటల్ హెల్త్ అన్నది ఇండియాలో మనం ఎక్కువ కేర్ తీసుకోం. మనకంటే మెంటల్ హెల్త్ పెద్ద ఇంపార్టెంట్ కాదనుకుంటాం. ఫిజికల్ హెల్త్కి మనం డాక్టర్ దగ్గర పరిగెడతాం. మెంటలీ పీపుల్ మే బీ లిటిల్ వీక్. సో అలాంటప్పుడు కౌన్సిలింగ్, ఒక మంచి సైకియాట్రిస్ట్ని కన్సల్ట్ చేయడము అన్నది ఇంపార్టెంట్. కాకపోతే మన వాళ్ళు ఏమనుకుంటారంటే సైకియాట్రీ దగ్గరికి వెళ్ళాడంటే ఏడో పిచ్చోళ్ళే వెళ్తారు అని ఒక అపోహ ఉంది. సో అందుకోసం మెంటల్ హెల్త్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వం. కానీ మెంటల్ హెల్త్ అన్నది ఆల్ స్ట్రేట్ ఆఫ్ సొసైటీ, రిచ్, పువర్, ఎడ్యుకేటెడ్, అన్ఎడ్యుకేటెడ్ అందరినీ ఒకే రకంగా ఎఫెక్ట్ చేస్తుంది.